నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఎందుకు కట్టాలి నీకు శిస్తు? కురిసే వాన అడగదు, తడిసే నేల అడగదు, పండే పంట అడగదు. నువ్వెవడమని అడుగుతున్నావు? నీకు శిస్తు కట్టేది లేదు అన్న పదం చెప్పిన తొలి వీరుడు వీరపండ కట్టబొమ్మ. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కనున్నాయి. కట్టబొమ్మన్ అనే వ్యక్తి ఎందుకు అంత భయపెట్టాడు వీళ్ళన్న దానికి అరే తెల్ల కుక్క, ఎందుకు కట్టాలరా నీకు శిస్తు? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడే వీరపాండ కట్టబొమ్మ. కరెక్ట్గా చెప్పాలంటే ఆయన 1799లో చనిపోయాడంటే 225-226 సంవత్సరాల క్రితం చరిత్ర మనకు మొదలైంది సౌత్ నుంచి నార్త్. పాండ్యుడు ఎలా అయ్యాడని మనకు సో ఆ ప్రాంతంలో ప్రతి పాలకుడు కూడా తన వెనక ఆ పాండ్య అనే పేరు పెట్టుకోవడం ఎక్కువైపోయింది. కట్టబొమ్మన్ రామ్నాథ్ కూడా వెళ్తాడు. శివగిరి మీదకి మళ్ళీ అదే సైన్యం వచ్చినప్పుడు ఇక్కడ కూడా రక్షణ లేదని చెప్పి అక్కడి నుంచి అడవుల్లోకి వెళ్తారు. సో అక్టోబర్ 10వ తారీఖున అతన్ని ఉరి తీసి మామూలు అందరూ పనులు ఉరి తీసి బయటికి వేలాడదీస్తారు. తల ఎత్తండి. భారత మాతకి హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ పాలెగాలు ప్రోగ్రామ్. నేను మీ వివేక్ లంకమల్ల. ఫస్ట్ వీడియోలో మనం పాలెగాల వ్యవస్థ గురించి చర్చించుకున్నాం. సెకండ్ వీడియోలో తెన్నేకల్లు ముట్టడిలో ముత్తుకూరు గడప తన గ్రామ ప్రజలను ఏకం చేసి బ్రిటిష్ వారితో ఎలా పోరాడింది తెలుసుకున్నాం. ఇప్పుడు థర్డ్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వ్యక్తి పాలెగాని గురించి తెలుసుకోబోతున్నాం. అరే తెల్ల కుక్క, ఎందుకు కట్టాలరా నీకు శిస్తు? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా అంటూ తెల్లదొరలకు ఎదురు తిరిగి సంఖ్యలతో అతను ముందుకు నడుస్తుంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అసలు ఎవరిది డైలాగ్? ఎన్టీఆర్దా, శివాజీ గణేశన్దా, సీతారామరాజుదా? కాదు. ద మ్యాన్ బిహైండ్ ఆల్ దిస్ డైలాగ్స్ వీరపాండ్య కట్టబొమ్మన్. రవి అస్తాని బ్రిటిష్ సామ్రాజ్యమని గొప్పగా చెప్పుకుంటున్న వారికి తొలిసారి తన తిరుగుబాటు దెబ్బ చూపించాడు. అతను ఎదురు తిరిగి ఆత్మగౌరవం, భారతీయ ఆత్మగౌరవాన్ని చూపించాడు. హీఈస్ ఏ రియల్ హీరో. ఆ రియల్ హీరో గురించి మనతో చర్చించడానికి ఉన్నారు శివరాచర్లు అన్న. వెల్కమ్ టు ది ప్రోగ్రామ్ అన్న. వివేక్ యా అన్న, మనకి జనరల్గా బ్రిటిష్ వారితో ఎక్కువ కాలం పోరాడింది, 110 రోజుల పాటు యుద్ధం చేసింది వీరపాండ్య కట్టబొమ్మని అంటారు. అండ్ మోరోవర్ చరిత్రలోకి వెళ్తే తొలిసారి అంటే బ్రిటిష్ ఎక్కడ ఎదురు తిరగని బ్రిటిష్ వారికి తొలిసారి వాళ్ళ ఫ్లాగ్ని అవమానించింది కూడా వీరపాండ్య కట్టబొమ్మని అంటారు. నిజంగా అది జానపదులు కల్పించిన కథన, చరిత్రలో అతను. సో అతని పోరాటం ఎలా ఉంది, ఎందుకు ఉంది, మీ మాటల్లో చెప్పండి అన్న. వివేక్, మనము పాలెగారు ఎపిసోడ్ మొదలు పెట్టినప్పుడు మొదటిగా వ్యవస్థ గురించి మాట్లాడాము. తర్వాత తెన్నేకల్లు ముత్తుగౌడ గురించి మాట్లాడాము. అయితే అసలు ఈ వ్యవస్థకి పునాది లాంటిది లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ అన్న పదం కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీకి తిరుగుబాటు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా గ్రాంటెడ్గా తీసుకుంది. ఎప్పటి నుంచి? వాళ్ళకు కర్ణాటక యుద్ధాలు అయిపోయిన తర్వాత నుంచి, ఇంకా ఆర్కాట్ నవాబు వాళ్ళకు దత్తి చేసినప్పటి నుంచి కూడా ఇది మొత్తం మా సామ్రాజ్యమే, ఇక్కడ ఎవరు కూడా మమ్మల్ని కాదని మాకు తిరుగుబాటు చేసేవాళ్ళు లేరనే ఒక గ్రాంటెడ్ నేచర్లో ఉన్న వాళ్ళకి ఒక ఊహించని దెబ్బ కట్టబొమ్మన్. ఓకే, వీరపాండ్య కట్టబొమ్మన్. అలాంటి ఒక శక్తి ఉందని కానీ అంత బలంగా యుద్ధం చేస్తాడని కూడా వాళ్ళు ఊహించలేకపోయారు. దానివల్లే మొదటి యుద్ధానికి రెండు దాని మధ్యలో దాదాపు 3-4 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. కొంచెం చిన్న అంటే ఒక రాజుకి ఎందుకు బలవంతుడు అవుతాడనే దానికి చరిత్రలైనా ఎక్కడైనా కానీ ఆర్థిక వనరులే ఉండాలి. ఆ రోజు ఆర్థిక వనరు ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పిన డైలాగులో నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా, ఇది మొత్తం ధాన్యం చుట్టూ తిరుగుతున్నది. వజ్రాలు, బంగారాలు లేక బొగ్గులు మరొకటి కాదు కదా, మొత్తం కూడా ధాన్యం చుట్టూ తిరుగుతుంది. ఇంత డైలాగ్ చెప్పాలంటే ఆయనకు ఆ ప్రాంతంలో అంత దిగుబడి రావాలి, అంత పంట రావాలి. నెల్లై సీమని మనకు ఈ రోజున్న దాంట్లో తిరువనవేలి జిల్లాలో ముఖ్యంగా కూడా తూర్పు ప్రాంతం, ఈస్టర్న్ సైడ్, అంటే మనకు ఏమంటారు తీర ప్రాంతం వైపు ఉన్న ప్రాంతం కూడా బాగా సారవంతమైన డెల్టా ప్రాంతం. తామరాభరణి అని ఒక నది, చిన్న నది, వెస్టర్న్ ఘాట్స్ చివరి పాయింట్ నుంచి మొదలుపెట్టి ఇక్కడికి సముద్రంలో కలుస్తుంటుంది. ఈ ప్రాంతంలో అంటే మనకు బాగా తెలిసినవి తూత్తుకుడి, పుదుకొట్టై, తర్వాత తిరువనవేలి ప్రాంతాలు ఉన్నాయి కదా. ఈ ప్రాంతం నుంచి పోతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతం బాగా సారవంతమైన ప్రాంతం. సో అక్కడ పంటలు బాగా పండుతున్నాయి. సో దానివల్ల కొంత బలం ఉంది వాళ్ళకి.
అవును. ఆర్థిక వనరులు బాగున్నాయి. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2 అక్కడున్న పాలెగారు లేక మిగిలిన వ్యవస్థల గురించి పోతుంది. మీరు ఎంత బలంగా చేయాలన్నా గాని ముందు వనరులు బాగుండాలి. ముఖ్యంగా ఆ రోజు వ్యవసాయ ఆధారితం కాబట్టి అవును. ఈ ప్రాంతంలో ఉన్న సారవంతమైన భూములు కావటం వలన ఆ ప్రాంతం గూడా బాగా ఆర్థికంగా బాగున్న ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడే వీరపాండ్య కట్టబొమ్మన్. యాహ్! కట్టబొమ్మన్. బొమ్మను. అది తమిళ్ పేరుగానే చూడాలి. వీరపాండ్య కట్టబొమ్మన్. ఈయన గురించి మనం ఈరోజు తీసుకోవడం అనేది చాలా ఏమంటారు? మంచి అవసరం ఉంది. ఎందుకంటే యాహ్! మనం చరిత్రని మనకు వీరపాండ్య కట్టబొమ్మను గాని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని గాని, మనం చరిత్రలో చదువుకున్న దానికంటే జానపదాల గీతాల్లో గాని, అవును. అక్కడైతే జానపద గీతాల్లో, మన దగ్గరైతే జానపద గీతాలతో పాటుగా పిచ్చిగుంట్లోళ్ళ అవును. కథల్లోనే వింటాం. అవును. అది ఎట్లా ఉంటుందంటే, ఇరు పక్షాలకు ఎవరిది వాళ్ళు పొగినట్లుగా ఉంటుంది. వాస్తవ చరిత్ర ఏంటనేది తక్కువుంటుంది అందులో. అవును. ఒక లైన్ తీసుకొని, ఆ లైన్ బిల్డ్ చేసుకుంటూ పాటల రూపంలో వాళ్ళని పొగుడుతూ, వాళ్ళని కీర్తిస్తూ చేసుకుంటూ వస్తారు. అవును. అయితే వీరపాండ్య కట్టబొమ్మన విషయంలో కూడా చాలా కాలం అలాంటి జానపద కథల ఆధారంగానే ఆయన చరిత్రను తీసుకున్నాం. అవును. ఈమె మరీ ఒక 400, 500 సంవత్సరాల కిందట ఆయన ఏం కాదు. అవును. ఒక 200, 220 సంవత్సరాల కిందట అతనే. అవును. కరెక్ట్‌గా చెప్పాలంటే ఆయన 1799లో చనిపోయాడంటే 225, 226 సంవత్సరాల కిందట వ్యక్తి. అవును. అప్పటికి మనం రాసుకుంది కైఫియతులన్నీ వచ్చాయి. అవును. కానీ ఆయన చరిత్ర మనకు దొరకకుండా చేశారు. అది ఇంట్రెస్టింగ్ పాయింట్. యాహ్! ఏ పాలెగారు కూడా వీరపాండ్య కట్టబొమ్మన్ అనే వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలంటే, నీ శత్రువు బలవంతుడనే దాన్ని అర్థం చేసుకోవాలంటే, నీ మీద జరిగిన విధ్వంసం చూడాలి. అవును. విజయనగర సామ్రాజ్యాన్ని ఎందుకంత కీర్తిస్తారంటే, సామ్రాజ్యాన్ని గెలవటం ఒక ఎత్తైతే, ఆ రాజధానిని ధ్వంసం చేయటానికి 10ల సంవత్సరాలు పట్టిందని చెప్తారు. అవును. అన్ని వేల మంది వచ్చినా గూడా రాజధానిని ధ్వంసం చేయటానికి కొన్ని సంవత్సరాల పాటు పట్టింది. అవును. కట్టబొమ్మన్ని ఓడించిన తర్వాత, ఆయన ఉరిదీసిన తర్వాత, అసలు ఈ పేరే ఈ చరిత్రలో ఉండకూడదని చెప్పి కోటను సమూలంగా నాశనం చేసి, ఈవెన్ మ్యాప్‌లోంచి కూడా మ్యాప్‌లో తీసేసారు. రికార్డ్స్‌లో నుంచి తీసేశారు. అవును. మనం మాట్లాడుతున్న కట్టబొమ్మను పాంచాల కురిచి అని ఒక జాగిర్ అది. అవును. చాలా చిన్న జాగిర్. ఈరోజు తిరువనవల్లి జిల్లాలో ఉంటుంది. పాంచాల కురిచి అనే జాగిర్ ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించిన దాన్ని బ్రిటిష్ రికార్డ్స్‌లో గూడా దాన్ని తీసేయాలన్నంత కసితోటి. అవును. మనం నరసింహారెడ్డినైనా చంపిన తర్వాత భయం పుట్టాలని కొన్ని సంవత్సరాల పాటు అస్థిపంజరాన్ని వేలాడదీశారని చెప్తాం. అవును. అయితే కట్టబొమ్మను కొట్టిన దెబ్బని వాళ్ళు అసలు ఎంతగా తీసుకోలేకపోయారంటే, ఎక్కడ రికార్డ్స్‌లో ఈ పేరు ఉండకూడదు అని చెప్పి తీసేశారు. చివరికి అది జరిగిన తర్వాత మళ్ళీ మనం డీటెయిల్‌గా చెప్తాము. యాహ్! మొత్తం డిమాలిష్ చేశారు. అవును. నేల కోటలను కూడా డిమాలిష్ చేసి, అక్కడున్న పొలాలని, పూల తోటలన్నిటిని కూడా దున్నేసి, ఆముదాల పంట వేశారు దాంట్లో. ఓకే. ఎక్కడైతే ప్యాలెస్ ఉందో నెల్లై సీమలో నెల్లై అంటే వరి అంటారు. ఆ ఆ! వరి పైరుని కూలదోసి ఆముదాలేసుకున్నారు. వరి పైరును గాదు. అదే. ఈ కోట ఉన్న ప్రాంతము లేక కట్టబొమ్మ నివసించిన ప్యాలెస్ ఉంటుంది గదా! అవును. దాన్ని మొత్తాన్ని సమూలంగా ధ్వంసం చేసి, పునాదులను తువ్వి, హ్మ్. దాని కింద ఆముదాల పంటనేసారన్నమాట. ఓకే. అంత కోపానికి కారణమైతే ఎంత గాయపరుస్తే అంత కోపమొస్తుంది. అవును. అందుకే కట్టబొమ్మను. అదృష్టం కొద్దీ యాదృచ్ఛికంగా ఆయన వీరపాండ్య కట్టబొమ్మన్ సినిమా తీసిన 'శివాజీ గణేషన్‌లో' గూడా ఆ స్టేచర్ కనిపిస్తది. అవును. ఆ రూపం. ఇటు రూపం. అది చూసినప్పుడు ఆయన ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నప్పుడు ఆహా! కట్టబొమ్మన్ అనేసి. ఇప్పుడు ఏదైనా మనకు ఎన్టీఆర్ అన్నప్పుడు శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్‌లోనే చూసాం. రాముడు అవును. అంటే ఎన్టీఆర్‌లోనే చూసాం. వాళ్ళిద్దరు ఎలా ఉంటారనేది తర్వాత చర్చ. అవును. కానీ మనకు ఎన్టీఆర్ ఫస్ట్ విజువల్ ఎవరొస్తారు? ఇట్లా వస్తారు. కట్టబొమ్మన్ అంటే ఫస్ట్ విజువల్ శివాజీనే వస్తారు. అవును. మంచి క్యారెక్టర్ పడిందన్నమాట. అవును. దానివల్ల ఆ చరిత్ర ఈ రోజు కూడా అంటే నిలబడింది. నేను చదివినంతలో వీరపాండ్యంలో అంత డ్రామా ఉందన్న. హిస్ రియల్ లైఫ్‌లో కూడా అంత డ్రామా అనిపిస్తది. హ్మ్. సో, జనరల్‌గా ఇప్పుడు మీరు చెప్తుంటే తొలి దెబ్బ బ్రిటిష్ వాళ్ళకి అంత తగిలిందంటే వాళ్ళు అప్పటికే చాలా యుద్ధాలు చేసినారు. డచ్ వారితో కొట్లాడిండ్రు, ఫ్రెంచ్ వారితో కొట్లాడిండ్రు, ఆంగ్లో మైసూర్ యుద్ధాల్లో పాల్గొన్నారు. ఇన్నిటికంటే కూడా ఇతను ఇంకా ఎక్కువ గాయపరిచిండని దీని ఉద్దేశ్యం? అంటే ఎక్కువ ఇబ్బంది పెట్టిండా వాళ్ళని? నల్లిని నలిపినట్టు నలుపుతాను ఒక మాట అంటారు. ఓకే. అంటే నల్లి అంటే అంత చాలా ఈజీ ఇట్లా అంటే వెళ్ళిపోతది అంతే అవును. పాపం. అంటే అంత ఈజీ అనుకున్నారు. ఎందుకంటే 3 కర్ణాటక యుద్ధాలు జరిగిన తర్వాత అవును. మొత్తం ఆ ప్రాంతం ఆర్కాట్ కిందకి తీసుకొచ్చారు. ఆర్కాట్ ఆ రోజు నవాబు ఏమైతే ఉన్నాడో అతను వీళ్ళకి కప్పం కట్టలేకపోయాడు ఈస్ట్ ఇండియా కంపెనీకి. అవును. ఈస్ట్ ఇండియా కంపెనీ కప్పం కట్టలేనప్పుడు ఏం చేశాడు? మనకు దత్తమండలం ఇచ్చినట్టు ఈ ప్రాంతాన్ని కూడా దత్తమండలం ఇచ్చేసాడు ఇలా అవును. కూడా. అంటే జనరల్ ఇప్పుడు మనం చూస్తే రాయలసీమ దత్తత వెళ్ళింది 1800లో వెళ్తే, ఇది 1780స్‌లోనే వెళ్ళిందంటే ముందే అక్కడే మొదలైంది దత్తత అనేది. చరిత్ర మనకు మొదలైంది సౌత్ నుంచి నార్త్‌కి వచ్చారు. మనకు సౌత్ నుంచి వాళ్ళు నార్త్ బెంగాల్‌లో వచ్చినా గాని అవును. మీకు ఫస్ట్ ఆక్రమణ జరగటం మొదలుపెట్టింది సౌత్ నుంచి. దీనికి అదే. ప్రధానమైన కారణం ఏంటంటే సౌత్‌లో
మిగిలిన ఈస్ట్ ఇండియా కంపెనీలు. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఈ రోజు మనకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అవును. ఉంది. చరిత్ర జరుగుతున్న రోజు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఉంది. అవును. అంటే దాన్ని ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ పేరుని పెట్టుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్నారు. ఓకే. వీళ్ళకి బాగా తిరుగుబాటు మొదలైంది ఫ్రెంచ్ వాళ్ళతో వచ్చింది. అవును. దానికన్నా ముందు డచ్ వాళ్ళతో వచ్చింది. చాలా కాలం డచ్ వాళ్ళు శ్రీలంక బేస్‌గా సిలోన్ బేస్డ్‌గా చాలా చేశారు. అవును. తీర ప్రాంతంలోనే వీళ్ళకి కావాల్సినంత వనరులు ఇక్కడే ఉన్నాయి. అవును. వీళ్ళు ఎడార్ల జోలికి, అడవుల జోలికి పోరు. తీర ప్రాంతంకి పోయారు కదా! ఆ ప్రాంతం మీద ఆధిపత్యం కోసమే మొదట ఇక్కడొచ్చింది. నీకు ఐడియా ఉంటుంది. కోరమండల్ యుద్ధం. పులిగాడి దగ్గర ఫస్ట్ డచ్ వాళ్ళతో జరుగుతుంది. అవును. ఆ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళతో జరుగుతుంది. అవును. ఈ ఈ తర్వాత వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు కేవలము మన పాండిచ్చేరి వరకు, అంటే ఇది చివరి మూడో కర్ణాటిక్ యుద్ధం ముగిసిన అవును. తర్వాత, అంటే 1768 ఆ టైంలోకి, అవును. 58-63 1763 చివరి కర్ణాటిక్ యుద్ధం జరుగుతుంది. అవును. ఆ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు పాలన అవసరం లేదు, కేవలం వ్యాపారం చేసుకుంటామని చెప్పి మనకు పాండిచ్చేరికి పరిమితం అవుతారు. అవును. దానికన్నా ముందు ఈ డచ్ వాళ్ళతో ఇష్యూ వీళ్ళకి ఉందన్నమాట. అవును. డచ్ వాళ్ళు ఇండియాలో వాళ్ళ ప్రామినెన్స్ అంతా పోయింది కానీ శ్రీలంక, ఆ ఏషియా కంట్రీస్ మీద వాళ్ళకి ఇంకా పట్టు ఉందన్నమాట. అవును. సో డచ్ వాళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్యలో కొంత వార్ జరుగుతూ ఉంది. అవును. మనం ఏదైతే ప్రాంతం మాట్లాడుతున్నామో అక్కడ డచ్ వాళ్ళది ఒక కోట కూడా ఉండేది. హ్మ్. అప్పుడు ట్రావెన్కోర్ అనేది ఇప్పుడు మనం తూత్తుకుడి అంటాం. అవును. తూత్తుకుడి ఒకటి డచ్ వాళ్ళ కింద ఉండేదన్నమాట. ఈ తూత్తుకుడి చుట్టుపక్కలే మనం మాట్లాడుతున్న పాంచాల కురిచి గాని, అవును. పుదుకొట్టై గాని, శివగంగ, అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అవును. ఇక్కడ ఉండేదన్నమాట. ఈ చరిత్ర మొత్తానికి కూడా ఇక్కడే కారణం ఈవెన్ వస్తుంది. ఇలా తూత్తుకుడి గురించి మీ నుంచి ఇలాంక ఒకటి మనం మాట్లాడుతున్నప్పుడు అన్నారు. తోడుకొని వెళ్ళు నీళ్ళని. అంటే అంత పైనే తూత్తుకుడి అది ఉండేటి తవ్వుకొని తాగునే. కుడి తవ్వుకుంటా అంటే తాగను కదా! ఇట్లా తవ్వుకొని తాగను అంటే నీళ్ళంత సమృద్ధిగా ఉంటాయనా? సమృద్ధిగా ఉంటాయి. ఉంటాయనా? సో, ఇప్పుడు మనం వీరపాండే ఇంత హీరోయిజం ఇంతుంది. జనరల్‌గా అతని వాడుక భాష, రాజభాష తెలుగని మన చరిత్ర చెప్తది. సో, వీళ్ళ పేరెంట్స్ గూడా గుత్తి తాలూకు వాళ్ళది రాజకంబాల, తోకలగొర్ల అనే కులం అన్నారు. సో, వాళ్ళు బళ్ళారి ప్రాంతం లేదంటే అనంతపురం గుత్తి ప్రాంతం నుంచి ఎళ్ళిండు. సో, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అతను వీరపాండ్యన్ ఎలా అయ్యాడు? అసలు ఆ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి? ఎలా వచ్చింది? వీరపాండ్యన్ అతనిలోకి ఎలా వచ్చింది? మనం మొదటి ఎపిసోడ్‌లోనే పాలెగార వ్యవస్థ మూలాలను విజయనగర సామ్రాజ్యంలో అవును. ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చాం. విజయనగర సామ్రాజ్యంలో మీకు చక్రవర్తి హ్మ్. రాజధానిని ముఖ్యమైన కేంద్రాలను అవును. చేస్తాడు. తర్వాత వాళ్ళ బంధువులు ఇంకొంచెం ముఖ్యమైన పట్టణాలను పరిపాలిస్తారు. అవును. తర్వాత సామంతులు చేస్తారు. ఆ తర్వాత నాయకర్ల తర్వాత అమర నాయకాలు, అవును. పాలెగారులు. ఈ పాలెగారులు అనేవాళ్ళు ప్రధానంగా ఆ రోజు నేనేం చెప్పానంటే, ఏదైనా బాటసారులు ఒక అవును. తీర్థయాత్రలు చేస్తున్న బాటల్లో గాని, లేదా వర్తకులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలోకి, మన రాయలసీమ ప్రాంతంలో కనుమలు అంటాం. అవును. చాలా కనుమలు కనుమ. దాటుతూ ఉంటాం. అవును. ఆ కనుమలు దాటే దగ్గర గాని, లేదంటే ఇంకొక అడవి గుండా దాటేటప్పుడు గాని, బందిపోట్లు, దొంగలు వాళ్ళ మీద దాడి చేయకుండా రక్షణ పెట్టుకుంటానికి అవును. అక్కడ పెద్దగా అడ్మినిస్ట్రేషన్ ఏమి అవసరం ఉండదు. జస్ట్ ఒక రక్షణ కల్పించాలి. అవును. లేదా ఈ రాజుగారిది సైన్యం ఉంటుంది. ఒక చోట ఇంకో చోటికి పోతూ ఉంటుంది. అవును. వాళ్ళేముంటారు, ప్రతిసారి తిరిగి ఒక యుద్ధమో, ఒక అణిచివేత తర్వాత తిరిగి రాజధానికి పోవడానికి కొన్ని వందల కిలోమీటర్లు కాలి మార్గంలో పోవాలి. అవును. అలా పోకుండా ఏం చేస్తారు, వాళ్ళు కూడా క్యాంపు చేస్తారు కొన్ని చోట్ల. అవును. అలాంటి క్యాంపు చేసిన దగ్గర కావాల్సిన కనీస వసతులు ఇచ్చుకుంటూ కోసమే దాదాపు సరిహద్దు ప్రాంతాలు, అది అడవికైనా, సముద్రానికైనా, కొండలకైనా అలాంటి చోట్ల వీళ్ళు ఉంటారని చెప్పుకుంటూ వచ్చారు. అవును. అదే కొనసాగింపులో భాగంగా ఈ ప్రాంతంలో, అంటే ఇది మనం మాట్లాడుతున్న పాంచాల తూత్తుకుడి. కురిచి ప్రాంతంలో కూడా పాలెగార వ్యవస్థ ఉంది. హ్మ్. అక్కడ మనకు విజయనగర సామ్రాజ్యంలో నుంచి మదురై దండనాయకులు మనకొస్తారు. అవును. విశ్వనాథ నాయకుడు పేరు మనం చూస్తాం. సినిమా కూడా ఉంటుంది. కృష్ణంరాజు, అవును. కృష్ణ విశ్వనాథ నాయకుడు ఉంటారు. ఆ విశ్వనాథ నాయకుడు వచ్చిన తర్వాత వాళ్ళంతా విజయనగర సామ్రాజ్యానికి ఏమంటారు, అనుకూలంగానే ఉన్నారు. విజయనగర సామ్రాజ్యం కిందనే ఉన్నారు వాళ్ళు. అవును. వాళ్ళెప్పుడూ ధిక్కరించలేదు. అవును. క్రమంగా మనకు తల్లికోట యుద్ధం తర్వాత అవును. విజయనగర సామ్రాజ్యం పట్టు తప్పిపోతా ఉంది. హంపి నుంచి పెనుగొండ వచ్చింది. పెనుగొండ నుంచి చంద్రగిరికి వచ్చింది. చంద్రగిరి మారింది. ఇంకా అక్కడి నుంచి కూడా పట్టు తప్పిపోతున్న వరకు కూడా చివరి వరకు కూడా వాళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని అంగీకరిస్తూ గౌరవించారు. వచ్చారు. అవును. అయితే ఎప్పుడైతే 1616, 1600 అంటే ఇంక చివరి దశ, అవును. మనకు శ్రీరంగ 2 హ్మ్. ఆ టైంకి వచ్చేసరికి ఇంక అసలు వాళ్ళ పేరుకే సామ్రాజ్యంగా ఏమి మిగలని పరిస్థితి వచ్చింది. అవును. అలాంటి దశకు వచ్చినప్పుడు ఈ మదురై నాయకర్లందరూ కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం మొదలయ్యారు. ఓకే. మీరు 1620 లేక 1700 వరకు మధ్యలోకి వస్తే ఈ ప్రాంతం మనం ఏదైతే దక్షిణ తమిళనాడు గురించి మాట్లాడుతున్నామో అక్కడ 72 మంది పాలెగారులు ఉన్నారు. 70. ఓకే. ఈ పాలెగాళ్ళలో చాలా ముఖ్యమైన వాళ్ళు ముగ్గురున్నారు. ఓకే. రామనాథ్ ఒకటి, శివగంగ, పుదుకొట్టై. రామనాథ్ అంటే ఈ రోజున్న రామనాథపురం. హ్మ్. ఈ రామనాథపురం ఎందుకు ఆ రోజు ముఖ్యమైందంటే, రామేశ్వరం వెళ్ళే మార్గంలో రక్షణ బాధ్యత ఈ పాలెగారికి ఉండేది. ఓకే. రామేశ్వరంకి వెళ్ళే దానికి మొత్తం వీళ్ళ దగ్గర ఉంది. అట్లాగే శివగంగ, హ్మ్. పుదుకొట్టై, వీళ్ళు కూడా రామనాథపురం వాళ్ళంతా సేతుపతులు. సేతుపతి. తర్వాత శివగంగ వాళ్ళు తేవర్లు, తేవర్. హ్మ్. పుదుకొట్టే వాళ్ళు తొండమాన్లు. అంటే ఒక్కొక్కరు సపరేట్‌గా వచ్చారు. వీళ్ళందరూ కూడా నాయకుల వ్యవస్థలో ఉన్నవాళ్ళు మళ్ళీ. ఓకే. వీళ్ళందరి పేర్ల కింద
నాయకరని పెట్టుకున్న వాళ్ళే. అవును. అయితే ఎప్పుడైతే 1700 చివరికి వచ్చేసరికి మదురై నాయకులు ఇప్పుడు మనం చెప్తున్న మూడిటి కింద చిన్నవి కొన్ని ఉన్నాయి. అవును. అందులో మనం మాట్లాడుతున్న పాంచాల కురిచి, అవును. తర్వాత శివగిరి, తర్వాత మరొకటి ఉంది. ఎట్టయ్యపాలెం. ఎట్టాయపురం. పురం. ఎట్టాయపురం. ఈ 3 ఉన్నాయన్నమాట. అవును. సో, ఈ 3 ఎందుకంటే వీటికున్న స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బేస్ వల్ల వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారన్నమాట. ఓకే. సో, రామనాథపుర, శివగంగ, పుదుకొట్టె. దాని తర్వాత కొంత చిన్న జాగీర్దారులుగా, పాలెగారులుగా ఉన్న పాంచాల కురిచి, శివగిరి, ఎట్టయాపురం ఈ ముగ్గురు మనకు చరిత్రలో బాగా కనిపిస్తారు. అవును. 1720 నుంచి మనకు చివరికి 1599 మధ్యలో అవును. చరిత్రలో ఎక్కడో చోట వీళ్ళ పేరు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మదురై దండనాయకుల కింద నుంచి వాళ్ళు కూడా 1720, 30 తర్వాత వాళ్ళు కూడా దెబ్బతింటుకు పోయారు. అవును. చిన్న చిన్న రాజ్యాల మధ్యలో ఘర్షణలు జరుగుతొచ్చాయి. ఓకే. బ్రిటిష్ రికార్డ్స్‌లో చూస్తే లోకల్ సివిల్ వార్ అంటాడు. అవును. లోకల్ సివిల్ వార్ అంటే ఏం లేదు. అంతవరకున్న పాలెగాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వతంత్రులైపోవటం. అవును. వాళ్ళకు ఒక రాజు పైన దెబ్బతినిపోవటం వల్ల స్వతంత్రులైపోతారు. అయిపోయిన క్రమంలో వాళ్ళు ఘర్షణ పడటము. దానివల్ల చాలామంది పాలెగారి వ్యవస్థ నశించుకుంటూ పోయిన తర్వాత చివరిగా మనకు వచ్చిన ముగ్గురులో వీళ్ళ ముగ్గురు ముఖ్యం. పంచాల కురిచి వాళ్ళు, శివగిరి, ఎట్టయాపురం. ఆ పైన రామనాథపురం, శివగంగ, పుదుకొట్టె అన్నమాట. సో, అక్కడ బీజాలు ఇక్కడికున్నాయి. ఇదేం ఓకే. కొత్తవేం కాదు. సో, అంటే ఇప్పుడు గొడవ మీకు దానికన్నా ముందు చెప్పాలంటే యాహ్! ఈ విశ్వనాథ నాయకుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మనకున్న బళ్ళారి, రాయచూరు ప్రాంతం నుంచి వచ్చారు. అవును. అట్లా అనేక మంది ఆ రాజ్యంలో బలంగా ఉన్నవాళ్ళు లేక రాజుకు సేవ చేసిన వాళ్ళకి సుబేదారులు గాని ఇంకో రకం ఇక్కడ కిందికి వస్తూ వచ్చారు. అవును. అదే క్లాన్‌లో గుత్తి ప్రాంతం నుంచి కట్టబొమ్మన్ కుటుంబం కూడా ఓకే. దళపతులుగా పోయారు. వాళ్ళు రాజులుగా పోలేదు. ఓకే. వాళ్ళు దళపతులే. పాంచాల కురిచలు కూడా వాళ్ళు నా ఉద్దేశంలో అంటే చరిత్రలో కొంత యాంబిగ్యూటీ ఉంది. ఓకే. ఏది కరెక్ట్ ఏది తప్పనేది చెప్పలేం. ఎందుకంటే 2 అవును. వర్షన్‌లు ఉన్నాయి. అవును. నా ఉద్దేశంలో వాళ్ళు దళపతులే. ఓకే. దండనాయకులే వాళ్ళు. ఓకే. సో, ఇప్పుడు ఇతను వీరపాండ్య పాండ్యుడు ఎలా అయ్యాడనేది మన పాయింట్ అన్న. సో, మీకు చరిత్రలో మనకు తమిళనాడు చరిత్రలో 3 రాజ్యాలు మనకు ప్రధానంగా ఉంటాయి. ఎవరి ముందు ఎవరి తర్వాతనో చేర, తర్వాత పోయినా చోళ, గాని పాండ్య, చోళ, పాండ్య, పల్లవ. పల్లవ. లేక పల్లవ, చోళ, పాండ్య ఈ ముగ్గురు మనకు కనిపిస్తుంటారు. 'దశావతారం' సినిమాలో అవును. రాజులు చూపించుకుంటారు కదా! తర్వాత అది 'కార్తీ రీమాస్' ఏంది అదే యుగానికొకడు. యుగానికొకడు. పాండ్యులు, చోళుల మధ్యలో కనిపిస్తుంది కదా! సో, ఈ మదురై అనేది పాండ్యుల రాజధాని. అవును. తంజావూరు వచ్చి చోళుల రాజధాని బృహదీశ్వరం ఉందన్నమాట. హ్మ్. ఈ మదురై ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక దశలో పాండ్యులతో అసోసియేట్ అయి ఉన్నవాళ్ళు. ఓకే. పాండ్య రాజులు గాని, పాండ్యుల సామంతులు గాని పాండ్యులు చేసిన వాళ్ళే. సో, ఆ ప్రాంతంలో ప్రతి పాలకుడు కూడా తన ఎనక ఆ పాండ్య అనే పేరు పెట్టుకోవడం అనేది ఎక్కువైపోయింది. ఓకే. అయితే నీవు అడిగిన ప్రశ్నకి వీళ్ళు ఎట్లా పాండ్యులయ్యారు అనే దానికి వీళ్ళు పాండ్య రాజ్యంలో నుంచి వచ్చారు. అయితే పాంచాల కురిచిని కట్టబొమ్మన కన్నా ముందు అవును. జయవీర పాండ్య అనే అతను పరిపాలించేవాడు. ఓకే. జయవీర పాండ్య అనే అతను పరిపాలించేవాడు. అతను పాండ్యులు లేక పాండ్యులకు సంబంధించిన గాని అతని పేరులో పాండ్య అనేది ఉంది. ఈ క్లాన్ అంతా ఒకప్పుడు పాండ్యులో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ గౌరవార్థం పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ మంది పెట్టుకుంటారు. ఉంటారు. నేరుగా వంశమైనా కాకపోయినా గాని సామంతులు తమ చక్రవర్తుల ఇంటి పేరుని పెట్టుకోవడం అనేది మొదటి నుంచి మనకు ఉంది. పెడతారు. ఈ అవును. కాకతీయ డైనాస్టీలో మనకు అందరూ అట్లా ఎక్కువ మంది అట్లే కనిపిస్తారు మనకు. అవును. అది పెట్టుకుంటారు. అదొక గౌరవార్థంగా పెట్టుకుంటాడు అనమాట. అట్లా ఆయన జయవీర పాండ్య అని ఒక ఆయన ఉన్నారు. అవును. ఆయన ఒరిజినల్ పాండ్యుడు ఏమన్నా కదంటే ఆ రికార్డు మనకు లేదు. అయ్యుండే అవకాశం లేదు. ఎందుకంటే అవును. అప్పటికే పాండ్య రాజ్యం పోయి చాలా కాలం అయిపోయింది. అవును. ఈ మధ్యలో కాకతీయులు వచ్చారు. చాలా వచ్చింది కాబట్టి. ఈ జయవీర పాండ్యన్ దగ్గర పాంచాల కురిచి పాలెగాడు జయవీర పాండ్యన్ దగ్గర కట్టబొమ్మన కుటుంబం ఉంది. ఓకే. ఈ కట్టబొమ్మను ఒక ఈ జయవీర పాండ్యకు వచ్చేసరికి ఆయనకు 2 పిల్లలు ఉన్నారు. అవును. ఉమ్మై దొర, హ్మ్. దొరై సింగం. సింగం ఇద్దరు ఉన్నారు అన్నమాట. ఉమ్మై దొర అంటే అతని పేరు యాక్చువల్‌గా కుమారస్వామి. ఓకే. మురుగన్ పేరు కుమారస్వామి. ఉమ్మై అంటే తెలుగులో మూగా లేక డమ్ అని. ఓకే. మంచి యుద్ధ తంత్రం తెలిసిన వాడే. ఓకే. కానీ మాటలు రావు ఆయనకి. ఓకే. ఉమ్మై దొర. దొరై సింగం గురించి పెద్దగా ఎక్కడ తన సో, శౌర్యం అంటే గురించి మనకు లేదు. ఇక్కడ ఇద్దరు జగవీర పాండ్యన్‌కి ఇద్దరు కొడుకులు అంటే ఇతని కొడుకు కాదా? ఇది యాంబిగ్యూటీ ఉందని చెప్తున్నాను. అవును. నేను చదివిన చరిత్ర నేను అనుకున్న దాంట్లో ఏంటంటే 2 వర్షన్‌లు చదివాము. అవును. కానీ మొత్తం చరిత్ర చూసిన తర్వాత నేను వచ్చిన అభిప్రాయం ఏంటంటే కట్టబొమ్మన దళనాయకుడు హ్మ్. ఉమ్మై దొర అతను మంచి యుద్ధ టాక్టిక్స్ ఉన్నా గాని అతను పరిపాలనకి చేయలేడు. మాటలు రావు కాబట్టి చేయలేడు. దొరై సింగం అసమర్థత అనేది ఒకటి ఉంది. ఓకే. కాబట్టి ఇతన్ని కట్టబొమ్మని దత్తు తీసుకోవటం వల్లనే హ్మ్. ఇతను వీరపాండ్య కట్టబొమ్మనయ్యాడు. ఓకే. జయవీర పాండ్య కట్టబొమ్మను కూడా మార్చుకున్నారు. ఓకే. తను ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో జయవీర పెట్టుకొని కట్టబొమ్మనయ్యాడనేది నా అభిప్రాయం. ఓకే. చరిత్రలో నేను చెప్పినట్టుగా 2 ఆయనకే పుట్టినట్టుగా ఉంది. కొన్ని చోట్ల దత్తు తీసుకున్నట్టుగా అవును. ఉంది. అయితే నా అభిప్రాయంలో మాత్రం ఇతను ఉమ్మై ద్వారాకున్న ఏమంటారు డిజబిలిటీ, దొరై సింగం ఉన్న ఇనేబిలిటీ ఈ రెండిటి వల్ల ఇతను పవర్‌ఫుల్. ఈ కుటుంబం మనకు లాయల్‌గా ఉంది. అవును. వీళ్ళైతే పరిపాలించిన కారణంతో కట్టబొమ్మని వాళ్ళని దత్తు తీసుకోవటం వల్లనే జయవీర
అదే. పాండ్య కట్టబొమ్మను అవుతారు. కొన్ని చోట్ల పక్కన నాయకర్ కూడా వస్తుంది. అవును. పాండ్య నాయకర్ జయవీర కట్ట పాండ్య ముందు నాయకర్ ఇంటి వస్తుంది. ముందు రాజా కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళు. రాజా అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వస్తుంది సో ఈవెన్ ఇప్పుడు జనరల్‌గా చెప్పుకుంటే బ్రిటిష్ వాళ్ళతో గొడవ ఇతని తండ్రి నుంచి వచ్చిందా అన్న? చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అది. అసలు యాక్చువల్‌గా 110 రోజులు చేయడానికి పాంచాల కురిచి అంటే ఎంత? అదే. వాళ్ళ నాకు కెపాసిటీ ఆశ్చర్యం ఎంత? ఏంటంటే ఒకటి అనుకునేది ఏంటంటే వీళ్ళ దగ్గర రైసు, ఆహార ధాన్యాలు సమృద్ధిగా ఉండేవి కాబట్టి బ్రిటిష్ వాళ్ళు చుట్టూ బ్లాక్ చేసినా కూడా సర్వైవ్ అవ్వడానికి ఉండింటది. అదేంటి వాళ్ళ సర్వైవల్‌కి. బట్ ఫైటింగ్ స్పిరిట్ కావాలంటే ఆ గొడవ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎందుకు అంత పోరాడాల్సి వచ్చింది? ఈవెన్ ఇతనైనా అంత పంతానికి ఎందుకు ఎక్కడో చోట ఆగాలనిపిస్తది. అనిపించకుండా పోయిండంటే గొడవ ఇతనిదా ముందు నుంచి తరాల నుంచి ఉన్నదా? మనము నరసింహారెడ్డి చరిత్రలో చెప్తాం. నరసింహారెడ్డి తాత ఈస్ట్ ఇండియా కంపెనీతో ఒప్పందం చేసుకొని పెన్షన్ తీసుకున్నాడు. అవును. కానీ నరసింహారెడ్డి ఎందుకు తిరుగుబడ్డాడు? తన పౌరసత్వం రద్దయిన తర్వాత అంటే వారసత్వం వారసత్వం రద్దయితే రద్దు. వచ్చాడు. అట్లాగే ఈ పాంచాల కుర్చి జయవీర్ కూడా హ్మ్. డచ్ వాళ్ళతో ఒప్పందం పెట్టుకున్నాడు. ఓకే. డచ్ ఫ్లాంక్ ఉంటాడు. జేమ్స్ ఫ్లాంక్ అనుకుంటారు. విలియం ఫ్లాంక్. విలియం ఫ్లాంక్ Yes, ఉంటాడు. yes. కొలంబో నుంచి పరిపాలిస్తుండే సిలోన్. Yes. సిలో నుంచి ఉంటాడు. సిలో అంటే కొలంబో అదే. అని వస్తుంది. ఇక్కడ పుదుకొట్టయిలో వాళ్ళకి ఒక చిన్న కోట ఉంటుంది. అవును. అది షెల్టర్ లాంటిది ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అతను అదుపులో పెట్టుకోవడం కోసము ఈ శివగిరి, పంచాల కురిచి వీళ్ళిద్దరితోటి ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం చేసుకుని వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్, గన్ పౌడర్ వాళ్ళకి ఆ రోజు ముఖ్యం. అవును. తుపాకీ మందుగుండు మందు సామాగ్రి. తుగుంచి వాళ్ళిద్దరి ఎప్పుడు నాకు తెలిసి 1780 అవును. 1780 ప్రాంతంలో ఆయనతో ఒప్పందం చేసుకున్నారు. అవును. ఇతను 1760లో పుడతాడు. ఎవరు? వీరపాండ్య అవును. కట్టబొమ్మన్. సో అతనికి 22 అప్పటికి వస్తాడు. అవును. ఇటుపక్క డచ్ వాళ్ళ ప్రామినెన్స్ పెరుగుతోంది. ఇక లోకల్ జాగీర్దార్లు వాళ్ళతో పోతున్నారు కాబట్టి అవును. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సమస్య మొదలైంది. అవును. ఇంకోవైపు ఆర్కాట్ నవాబ్ ఏమో అతని విలాసవంతమైన జీవితానికి పోయి శిస్తు వసూలు చేసుకోలేక అతని వీళ్ళకు దత్తిచ్చేసాడు. ఓకే. సో ఈ ప్రాంతం మీద ఎవరికి డైరెక్ట్ కమాండ్ రావాలి? ఈస్ట్ ఇండియా కంపెనీకి రావాలి. అవును. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రావాలి. ఓకే. కానీ ఈ డచ్ వాళ్ళతో చేసుకున్న ఒప్పందం వల్ల ఇతనికి వ్యక్తిగతంగా ఉన్న ఫైటింగ్ స్పిరిట్ వల్ల ఏమైందంటే ఈ ప్రాంతం తిరగబట్టం అనేది మొదలైంది. ఈ ప్రాంతాన్ని వాళ్ళు అదుపు చేయలేకపోయారు. అవును. ఈ ప్రాంతం నుంచి వాళ్ళకి రావాల్సిన రావటం లేదు. ఓకే. సో ఆ విధంగా వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆర్కాట్ నవాబ్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ దత్తమండలంగా సీడెడ్గా తిరునల్వేలి మొత్తాన్ని జిల్లా చేసి వచ్చేసింది. ఇచ్చారు. ఇచ్చేసింది. సో ఇటు పక్కనేమో వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీకి రావాల్సిన శిస్తు రావటం లేదు. అవును. ఇప్పుడు సమస్య ఎవరైందంటే మధ్యలో వచ్చిన వీరబండ కట్టబొమ్మను వచ్చాడు ఇతను అన్నమాట. 1790లో వచ్చాడు వస్తారు కానీ పాలనలో. 17 అంటే వాళ్ళు జైవీర్ ఉన్నా కానీ జైవీర్ తరపు ఇతనే పనిచేస్తున్నాడు. దళనాయకుల అవును. కుటుంబం కదా. అవును. సో ఈ ప్రాంతాన్ని అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఈస్ట్ ఇండియా కంపెనీకి పడింది. ఓకే. సో అక్కడ వీళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఓకే. అప్పుడు మ్యాక్స్‌వెల్ ఒక అధికారిని నియమించడం. అతను యాక్చువల్‌గా ఇనిషియల్‌గా నేను చదివిన దాంట్లో ఏంటంటే అతను డైరెక్ట్ యుద్ధానికి రాకుండా ఒక రాయబారిని పంపించారు. రాయబారి కూడా బ్రిటిష్ సైడ్ నుంచి కాకుండా స్థానికంగా పక్కన ఎట్టాయపురం తాలూకు ఎట్టప్ప అని పంపించాడని అడుగుతారు. మనం ముందు చెప్పిన దాంట్లో చిన్న జాగ్రత్తలలో పాంచాల కురిచి, ఎట్టయాపురం, శివగిరి చెప్పాం. శివగిరి. ఇందులో ఎట్టయాపురం అతని పేరు కూడా. అవును. అతను వీళ్ళతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒప్పందం చేసుకున్నాడు. అవును. ఇట్లా మీరు పాత మిత్రులే. అవును. ఇప్పుడు మనం ఘర్షణ పడి యుద్ధం పోవటం అంత ఎందుకు? డచ్ వాళ్ళు కూడా ఆ రోజు దెబ్బతిన్నారు. తూత్తుకుడి కూడా ఐ థింక్ 17 వీళ్ళు ఒప్పందం చేసుకుంటే 1780లో చేసుకుంటే రెండేళ్లకే అది ఈస్ట్ ఇండియా కంపెనీ దాన్ని కొట్టేసింది. అవును. సో మీకు వాళ్ళ సపోర్ట్ కూడా లేదు. వాళ్ళు ఫైనాన్షియల్గా దెబ్బతిని ఉన్నారు. మీ నుంచి వాళ్ళకి ఆర్థికంగా కానీ ఆయుధాలు కానీ రావు. అవును. మాకు లొంగిపోవని అని వాళ్ళు అడిగితే ఆయన ఒప్పుకోలేదు. అదే. ఐ థింక్ 1790 ఆర్ 92లో మ్యాక్స్‌వెల్ ఇతను పంపిస్తారు. ఎట్టైన పంపిస్తాడు. మీరు ఇంతవరకు మాకు బకాయి ఉన్నది ఏం కట్టొద్దు. 6 సంవత్సరాలు ఎంతో బకాయి ఉన్నారు. మాకు అంత కట్టొద్దు. ఎంతో కొంత కనీసం మొత్తము అంటే రైట్ ఆఫ్ చేసినా మాకు కట్టండి అన్నప్పుడు కట్టి మా సార్వభౌమాధికారాన్ని అంగీకరించమని ఇప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్ ఇక్కడికి వస్తుంది. తెల్లకుక్క డైలాగ్ వచ్చి నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప ఊడ్చావా, ఎందుకు కట్టాలి రాసిస్తాను వస్తుంది. ఇది ఒరిజినల్ డైలాగ్ రిటర్న్ ఉంది. ఓకే. రిటర్న్ ఉంది. మనకు అల్లూరు సీతారామరాజు కన్నా ముందు అదే ఉంది. అవును. సార్ మేజర్ చంద్రకాంత్ ఎన్టీఆర్ గారు అనేది సినిమా రైటింగ్ లో వస్తుంది అది అనుకోండి. దాంట్లో కూడా ఏదో పాత్ర చెప్తుంది ఆ పాట. అంటే ఆ పాటలో సీతారామరాజు NTR క్యారెక్టర్ అయినా కాదు, వీరపాండ్య సరిపోయింది. క్యారెక్టర్ వేస్తాడు. అదే చెప్తారు. సో చెప్పిన తర్వాత ఏమైందంటే కొన్ని మాటలు ఇప్పుడు వింటానికి చాలా తేలికగా ఉంటాయి. కానీ చరిత్రలో మొదటిసారి పడినప్పుడు దానికి అంతవరకు ఉండదు. ఏం చేస్తావు, నీకు చేతనైంది చేసుకోపో అంటే ఇది అందరు ఈ రోజు అనేదే. అవును. కానీ వీరపాండ్య కట్టబొమ్మన్ అనేవాడు మొదటిసారి భారతదేశ చేతుల మాటను వాడాడు. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆ మాట డైజెస్ట్ చేసుకోవడానికి అర్థం కాలేదు. ఇలాంటి తిరుగుబాటు ఉంటుంది అనేది. ఈవెన్ నాట్ ఓన్లీ ఇప్పుడు ఎప్పుడైతే ఎట్టప్పతో రాయబారం విఫలమైందో వాళ్ళు అలన్ దొరనే పంపించారు. అలన్ దొర 1797లో దాదాపు 110 రోజులు యుద్ధం జరిగిందని చేసి ఉంటారు. ఎందుకంటే
ఈయనేమో ఆల్రెడీ డచ్ వాళ్ళ కోసం తయారు చేసిన సైన్యం ఉంది. అది 10,000 అని రికార్డ్‌లో ఉంది. అవును. శివగిరి, పాంచాలకురిచి కలిసి దాదాపు 10,000 మంది సైన్యాన్ని. అవును. వాళ్ళెప్పుడైతే డచ్ వాళ్ళు దెబ్బతిని ఆయుధాలు, డబ్బులివ్వటం ఆపినా, వీళ్ళు సాంప్రదాయమైన ఆయుధాలు అంటే కొడవళ్ళు. కొడవళ్ళు ప్రధానంగా. కొడవళ్ళు, కత్తులతోటి ఇదొక ఆర్మీ నడుపుతున్నారు ఈళ్ళు. హ్మ్. వీళ్ళందరూ కూడా ఎంతో కొంత సైనిక శిక్షణ ఉంది. సో, ఆయనేదో ఒక 500 మంది కూడా ఉండరు ఆ రోజు. అవును. 100 మందిని ఎంతమంది తెచ్చుకొని వచ్చినంత మాత్రం వీళ్ళని లొంగదీయటం సాధ్యం కాని అవును. పరిస్థితి అది. సో, దానివల్ల అది చాలా రోజులు జరిగుంటది. 110 రోజులు జరిగుండొచ్చు. అవును. అయితే అది ఈజీగా పోలేదు. ఎందుకంటే ఇతను లొంగలేదు. అవును. కట్టబొమ్మన ఆ రోజుకి నిలబడ్డాడు. అవును. చివరికి అతనే మ్యాక్స్‌వెల్ ఎన్నికెళ్ళిపోతాడు. అవును. సో, తర్వాత ఈ బాధ్యతని రామనాథపురం కలెక్టర్‌కిస్తే అతను ఆహ్వానం పలుకుతాడు కదా! జనరల్‌గా జాక్సన్. మనకి జాక్సన్. జాక్సన్. జాక్సన్ మనం కలుద్దాం రా అని పంపి కావాలనే కలవకుండా అవమానిస్తాడు ఇతన్ని. హ్మ్. సో, ఈ ప్రతీకారేచ్ఛ కూడా ఉంటదని జనరల్‌గా ఏంటంటే మనకి ఇతను కలవడానికెళ్ళినప్పుడు అతను వాంటెడ్‌లీ అవాయిడ్ చేస్తుంటే ఒక చోట కలవడానికెళ్తారు. కలవడానికెళ్ళినప్పుడు ఈ వాళ్ళదేదైతే కుటిల పన్నాగం గమనించి వాళ్ళ తప్పించుకునే క్రమంలో క్లార్క్ అనే అతన్ని చంపుతారనమాట. ఆయన జాక్సన్ పిలిచింది రికార్డర్‌లో ఉంది. హ్మ్. అంటే కట్టబొమ్మన్ రామనాథపురం వెళ్తాడు. అవును. కానీ ఆయన నేరుగా వెళ్ళాడా? మారువేషంలో వెళ్ళాడా? లేదంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకునేంత వరకు వాళ్ళ ముందు పోకుండా ఉండాలనుకున్నాడనేది చూడాలి. అవును. చరిత్రలో ఎప్పుడు కూడా ఏంటంటే పిలిచి అవమానించడం అనేది సహజంగా సంధికి పిలిచి అవమానించడం అనేది చరిత్రలో దాదాపు ప్రతి చరిత్రలో ఓకే. మనకుంటుంది. అవును. అయితే ఇక్కడ కట్టబొమ్మన్ నిజంగానే అక్కడికి వెళ్లి వాళ్ళ కోసం ఎదురు చూసాడా? హ్మ్. లేక కట్టబొమ్మన్ వెళ్ళిన తర్వాత జాక్సన్ కావాలని ఎదురు చూసాడని దాని మీద చరిత్రలో అంత క్లారిటీగా ఉండదు. ఓకే. అయితే ఒకటైతే నాకు స్పష్టంగా ఉంది. కట్టబొమ్మన్ అనే ఆయన యుద్ధము వీరుడే కాదు. హ్మ్. లౌక్యం ఉంది. యుక్తి కూడా ఉంది. ఓకే. అంటే ఒంటరిగా ఒకరిని నమ్మి జాక్సన్ మాటను నమ్మి వెళ్ళిపోయి వాళ్ళ పద్మవ్యూహాలు ఇరుక్కునే పర్సనాలిటీ కాదనిపించింది ఆయన అవును. చూసినప్పుడు. నేను అనుకోవడం అంటే కట్టబొమ్మనే నేరుగా ఎళ్ళుండడు. ఓకే. ఖచ్చితంగా రామనాథపురం పరిసర ప్రాంతంలో వెయిట్ చేస్తూ అక్కడ హ్మ్. పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎందుకు మనల్ని పిలిచారు? ఇది వాళ్ళు కొంత మనల్ని జరిగింది. గౌరవిస్తారా? అనేది జరిగుంటుంది. సో, అక్కడ ఆయన గుర్తించడమో లేక లోపల పోయినప్పుడు తప్పించుకునే క్రమంలో క్లార్క్ అనే బ్రిటిష్ అధికారిని చంపుతాడు అతను. సో, ఇతన్ని చంపడం ఈ కోణంలో అంటే మన అధికారిని చంపాడు లోకల్ అని ఇతని మీద జాక్సన్ మీద విచారణ చేసి అతన్ని తొలగించి ఇంకొక బ్రిటిష్ అధికారిని పెట్టారు. కలెక్టర్ లూషింగ్టన్ అని. లూషింగ్టన్ వస్తారు. సో, అతను మళ్ళీ అగైన్ స్టార్టెడ్ ఇట్. అదే జాక్సన్ ఈ ఫెయిల్ టు హ్యాండిల్ ఇట్ కరెక్ట్‌లీ అనేది ఒకటుంటుంది. ఓకే. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరైనా ఏంటంటే ఆయుధం అనేది చాలా అవసరమైంది. ఈ రోజు అవును. దొరికినంతగా ఆయుధాలు దొరకని రోజుల్లో అవును. చాలా పరిమితంగా ఉంటుందన్నమాట. వీలైనంత వరకు సంధి ద్వారా లేదంటే అవును. ఆయుధం అనేది ఆ రోజు కూడా ఉంది. జాక్సన్ ఇతన్ని 2 రకాలుగా కూడా లొంగదీయలేకపోయాడు. తన బంగ్లాలోకో లేక తన దగ్గరకొచ్చిన వాడిని కూడా ఇతను ఒప్పించలేకపోయాడు, లేక బంధించలేకపోయాడు. ఇతని ఫెయిల్యూర్. అవును. ప్లస్ దానికి అదనంగా ఏంటంటే ఒక ఆఫీసర్‌ని చంపడం అనే దాని మీద గవర్నర్ జనరల్ ఆఫీస్ కొంచెం సీరియస్‌గా రియాక్ట్ అయ్యి ఇతను అవును. ఈ ఫెయిల్ టు హ్యాండిల్ హిమ్ కరెక్ట్‌లీ అని తప్పిచేసి లూషింగ్టన్‌ని కలెక్టర్‌గా సో, తీసుకొస్తాడు. అప్పుడు అతను బాసర్మన్ అనే ఒక సైన్యాధ్యక్షుడిని పంపించాడు. హ్మ్. అప్పుడు యాక్చువల్ యుద్ధం మొదలైంది కదన్న. హ్మ్. సెప్టెంబర్ 1799 సెప్టెంబర్ 5. హ్మ్. సో, అక్కడ ఒక నెలపాటు యుద్ధం జరిగింది కదా! సెప్టెంబర్ 5న 1799 సెప్టెంబర్ 5థ్ 5థ్ అవును. బాషర్‌మ్యాన్ తన పటాలంతోటి వచ్చాడు. అవును. అది యుద్ధం ఎన్ని రోజులు జరిగింది కరెక్ట్‌గా తెలియదు. అవును. కానీ ఇతను పట్టుబడింది అక్టోబర్ 10. ఉరి తీసింది అక్టోబర్ అక్టోబర్ 10 అంటే దానికి దానికి 5, 6 ముందు పట్టుబడి ఉంటాడు. అవును. ఖచ్చితంగా అయితే బాషర్‌మ్యాన్ వచ్చిన 5 రోజులకో, 10 రోజులు పట్టుబడలేదు. అవును. చాలా కాలం పోరాడాడు. ఇంకా తన వెపన్స్, తన శక్తి సన్నగిల్లుతున్న రోజు కోటను వదిలేసి అడవుల్లో ఫస్ట్ పుదుకోట అయిపోతాడు. శివగిరి వెళ్తారు. శివగిరి వెళ్తాడు. శివగిరి మీదకి మళ్ళీ అదే సైన్యం వచ్చినప్పుడు ఇక్కడ కూడా రక్షణ లేదని చెప్పి అక్కడి నుంచి అడవుల్లోకెళ్తాడు. అవును. పోయినప్పుడు ఏం చేస్తుందంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి అర్థమైంది. వీళ్ళ గెరిల్లా తంత్రం అనేది అర్థమైంది. మనం అక్కడికి పోతే వీళ్ళని జయించలేము. అవును. కాబట్టి స్థానికుడైన పుదుకోటై రాజు అవును. అతను తొండమాన్ పేరు విజయ రామనాథ ఆ! తొండమాన. అతను ఉంటారు. రఘునాథ సో, తొండమాన. అతనికి చెప్తారు. నువ్వు ఇతన్ని పట్టియమని చెప్తారు. ఎందుకంటే ఇతను ఆల్రెడీ వాళ్ళతో అగ్రీమెంట్‌లో ఉన్నాడు కాబట్టి. అవును. పట్టియమని చెప్తాడు. అతను కూడా లోకల్ కాబట్టి వీళ్ళ గురించి తెలుసు కాబట్టి త్వరగానే పట్టుకొని తీసుకొస్తాడు ఇక్కడికి. అవును. తీసుకొచ్చి వీళ్ళు విచారణ చేయటం. సో, అక్టోబర్ 10వ తారీఖున అతన్ని ఉరితీసి మామూలుగా అందరి పాలన ఉరితీసి బయటికి వేలాడదీస్తారు. అవును. సో, ఆ ఉరితీసి పోయినప్పుడు వీళ్ళ తమ్ముడు ఉమ్మయ్య దొర కూడా దొరుకుతాడు వీళ్ళకి. అవును. అతన్ని ఖైదు చేసి పెడతారు. అది సో, పాలయం ఆ పట్టై విధంగా జైలు అని. కట్టబొమ్మన్ అనే మనిషి ఒక చిన్న ప్రాంతం. ఈరోజు కూడా మ్యాప్‌లో టక్కున నేను ఇంతసేపు మాట్లాడుతున్న మనం కూడా తిరువనవెల్లిని గుర్తుపట్టగలం గానీ, మనము పోయి పాంచాల గురించి. ఎక్కడుందంటే కొంచెం ఆలోచించుకోవాల్సిందే. అవును. టక్కున పెట్టలేం. తామరబరణి నది మనకు తెలుసు. అవును. అది మొదలయ్యే దాంట్లో మనం పోయినాం. కేరళ టూర్‌లో మనం దాని ముందు నుంచే పోతాం. ఓకే. ఓకే. అది పాపనాశన కొండలని మనకి వెస్టర్న్ ఘాట్స్‌లో చివరి పాయింట్ అది. ఓకే. అటునుంచి పోతాం. అంత చిన్న ప్రాంతంలో వచ్చినవాడు 1799లోనే ఇంత తిరుగుబాటు చేసి ఇంత ఇబ్బంది పెట్టాడనే ఉన్న మనిషిని చరిత్ర
అవును. అంటే ఒక రకంగా బీజం అక్కడే పడింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా. మనం తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ ఎంత చదివినా వాళ్ళ అవును. స్థాయిలో వాళ్ళు అయితే ఉండొచ్చు. వాళ్ళందరికంటే ముందు గూడా ఇంకా చెప్పాలంటే డచ్ వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఈళ్ళని కొడదామనుకున్నాడా? డచ్ వాళ్ళని ఇలా కొడదామనా? ఏదైనా కానివ్వండి. అవును. పరాయి వాడు నువ్వు వ్యాపారం కోసం వచ్చావు. వ్యాపారం మాత్రమే చేసుకోవాలి. నీకు మమ్మల్ని పాలించేది లేదు. నీకు శిస్తు కట్టేది లేదు అవును. అన్న పదం చెప్పిన తొలి వీరుడు వీరపండ కట్టబొమ్మన్. ఆ అదే. కోణంలో మనం అతన్ని గౌరవించాలి. చరిత్ర అతన్ని గౌరవించాలి. ఇవి నిజంగా జనరల్‌గా మనం సినిమాలో అనే గాదు, మనం చదివిన ఆర్టికల్స్‌లో గూడా తెలుస్తదండి. అతను ఉరికంబం ఎక్కేతప్పుడు గూడా ధైర్యంగానే ఉన్నాడు తప్ప రిగ్రెట్ ఏం లేదు అతనికి. సరే పోతే పోయినా అనుకున్నాడని. ఖచ్చితంగా అంటే సినిమాలో చూపించినంతగా నవ్వుతూ కూరికమ్మని ముద్దాడతారు లేదు కాదు గానీ, వాళ్ళైతే లొంగిపోలేదు. అవును. మరణానికి అంటే ఆ రోజు సామాజిక పరిస్థితి కూడా మరణానికి విపరీతంగా భయపడే రోజులేం కాదు. అవును. వీళ్ళకు లొంగి వీళ్ళతో అంచి ఉండడం కన్నా చావడం మంచిదనుకునే తత్వం ఉన్న రోజులవి. సో, అవును. అట్లా ఆయన పోతాడు. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ రెండున్నాయి. ఓకే. కట్టబొమ్మన్ అనే వ్యక్తి ఎందుకంత భయపెట్టాడు వీళ్ళన్న దానికి మనం ఆర్కాడ్ గురించి చెప్తున్నాం. అవును. కర్ణాటిక యుద్ధాలని చెప్తాం. అవును. సో, 3 కర్ణాటిక యుద్ధాలు. మొదటి అవును. కర్ణాటిక యుద్ధం అయిపోయిన తర్వాత రెండో కర్ణాటిక యుద్ధం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక రకమైన గ్రిప్ దొరకటానికి కారణం. మొత్తం. భారతదేశం అవును. మొత్తంలో కూడా. భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పాయింట్ బాగా అర్థం చేసుకున్నది అంటే 1954 నుంచి 49 నుంచి 57 గదా! 48 నుంచి 54కి ఉంటుంది. అంటే ప్లాసీ యుద్ధం కంటే ముందు. ఆ! అక్కడికొచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ఆర్కాట్ నవాబ్ అనేవాడు దక్షిణ భారతంలో మొఘల్ సామ్రాజ్యానికి ప్రతినిధి ఎవడు? నిజాం. నిజాం. నిజాం తరపున దక్షిణ భారతంలో అంటే ఇంకా సౌత్‌కి తమిళనాడులో. తమిళనాడు ప్రాంతంలో ఆర్కాబ్. అన్వరుద్దీన్. ఆ రోజు ఉన్న అతని పేరు అన్వరుద్దీన్. అన్వరుద్దీన్. అన్వరుద్దీన్ ఇక్కడ ఉంటాడు. ఇది మైసూర్ ప్రాంతం ఇది మొత్తం కూడా మైసూర్ రాజ్యం కింద ఉంది. ఆర్కాడ్ కూడా మైసూర్ కిందనే ఉండేది. అవును. మనం జింజికోట నుంచి వచ్చేటప్పుడు చూసుకుంటూ వస్తాం. అవును. ఎంత అక్కడే ఉంటదన్నమాట. వీళ్ళు ఇద్దరిని ఇక్కడికి తీసుకురావడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక రకంగా వీళ్ళ తరపున కిరాయి మూకలుగా పనిచేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ యుద్ధాలలో అదేలే. కిరాయి మూకలుగా పనిచేసి వాళ్ళు లాంగ్ టర్మ్ విజన్‌తో పనిచేస్తారు. ఒకళ్ళేమో ఫ్రెంచ్ వాళ్ళేమో ఒకళ్ళకి సపోర్ట్ చేస్తారు. బ్రిటిష్ వాళ్ళేమో ఇంకొకళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఓకే. మనకి ఈ 2 కర్ణాటక యుద్ధాల్లో స్పష్టంగా తెలుస్తది. రెండో కర్ణాటక. ఇప్పుడు నిజాం ఉల్ ముల్క్ అనేటాయన మనకు మూడో నిజాం. హైదరాబాద్‌లో పరిపాలన చేస్తాడు. అవును. ఆయన కొడుకు నాసిర్ జంగ్. అవును. మనవడు అంటే కూతురి కొడుకు ముజఫర్ జంగ్. ముల్క్ చివరి దశకు వచ్చేటప్పటికి ఈ నాసిర్ జంగ్‌కున్న అలవాట్ల కారణాల రీత్యా ఇతను ఈ రాజ్యాన్ని పరిపాలించలేడు అనుకోని ఓకే. తన మనవని చేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే ముజఫర్. వాళ్ళ మనవడు బీదర్‌లో పెరిగి రాయచూర్, ఆదోని ప్రాంతంలో సుబేదార్ కూడా అక్కడ బాగా కమాండ్ చేస్తున్నాడు. ఓకే. అక్కడ ప్రాంతంలో చేస్తున్నాడు. ఈయన తాత తరపునే చేస్తాడు. ఓకే. ఇతనైతే సమర్థంగా నడుపుతాడు అనుకున్నాడు. దానికి నాసిర్ జంగ్ అనేవాడు ఒప్పుకోడు. హ్మ్. ఇదే ఆర్కాట్ అంటే కర్ణాటక వచ్చేటప్పటికి అన్వరుద్దీన్ రాజు ఉన్నాడు. అవును. ఇంకొకతను ఉన్నాడు. చాందా సాహెబ్ అని ఇంకొక ఆయన ఉంటాడు. అవును. ఇక్కడేమో కర్ణాటకలోనేమో చాందా సాహెబ్‌కి అధికారం కావాలి. హ్మ్. హైదరాబాద్‌లోనేమో ముజఫర్ జంగ్‌కి అధికారం కావాలి. ఓకే. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే నాసర్ జంగ్‌కి హైదరాబాద్‌లో నాసర్ జంగ్ అంటే నిజాం ఉల్ ముల్క్ కొడుకుకి, అవును. ఇక్కడ కర్ణాటకలోనేమో ఆహ్, అన్వరుద్దీన్‌కి సపోర్ట్ చేస్తారు. ఓకే. ఫ్రెంచోళ్ళు ఎవడికి చేశారు? చాందా సాహెబ్ ఆర్కాట్‌లో చాందా సాహెబ్‌కి చేశారు. అక్కడ ముజఫర్ జంగ్‌కి చేశారు. మొత్తం మీద యుద్ధం జరిగింది. 1749లో జరుగుతది. ఓకే. చేసి ముజఫర్ జంగ్ తరపున చేసి అతను అన్వరుద్దీన్‌ని చంపుతారు. ఓకే. అంటే యుద్ధం జరిగింది వీళ్ళ మధ్యలే. కానీ చేసింది ఎవరంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా. అవును. ఇద్దరు కిరాయి తీసుకొని చేసినోళ్ళే కదా! అంతే. చేసినారు. సో, అక్కడ అన్వరుద్దీన్‌ని చంపేసి చాందా సాహెబ్‌ని ఆర్కాట్ నవాబ్‌గా పెడతారు. ఓకే. అక్కడేమో తర్వాత 50లోనే నాసర్ జంగ్ తప్పించుకుంటాడు. 49 చివర్లో తప్పించుకుంటాడు. 50లోనే ఈ కర్నూల్ నవాబ్ ద్వారా అదే. నాసర్ జంగ్‌ని చంపిస్తారు. సో, అక్కడ ముజఫర్ జంగ్ రాజ్యంలోకి వస్తాడు. అవును. 49 చివర్లో మన అన్వరుద్దీన్ చనిపోయి ఆర్కాట్‌కి చాందా సాహెబ్ వస్తాడు. అవును. 50లో నాసర్ జంగ్ చనిపోవటం వల్ల ముజఫర్ జంగ్ కంటిన్యూ అవుతాడు. తిరుగు లేకుండా పోతాడు. అవును. అయితే ఈ కర్నూల్ నవాబులు కొంతమంది ఆఫ్ఘన్ నుంచి వచ్చిన వాళ్ళు రకరకాల మంది యుద్ధాల్లో ఉన్నారు వీళ్ళు. అవును. ఆళ్ళకి కోపం వస్తది ముజఫర్ జంగ్ మీద. నువ్వు ఇన్ని పిలిచి ఈడికి ఇన్ని అవార్డులు ఇచ్చావు, ఇంత కప్పం కడుతున్నావు, మాకేం చేయట్లేదని చెప్పి వాళ్ళలో వచ్చిన తిరుగుబాటుతో మన ప్రాంతమైన లక్కిరెడ్డిపల్లె కనుమ. కడప జిల్లా రాయచోటి లక్కిరెడ్డిపల్లె రద్దే ఇక్కడ మనకు రాయచోటి వచ్చింది. రాయచోట్లు కలిసిపోయింది కదా. లక్కిరెడ్డిపల్లె దగ్గర లక్కిరెడ్డిపల్లె కనుమలో అంటే తెలుసు కదా 2 కొండల నుంచి దాటేటప్పుడు చిన్న దారి ఉంటుంది. ఘాట్ రోడ్. అది ఆ కనుమలో 1751లో ముజఫర్ జంగ్‌ని చంపుతారు వీళ్ళు.
కర్నూలు నవాబు. కర్నూలు నవాబే చంపుతాడు. నాసర్జంగని చంపింది కానీ ముజఫర్జంగ్ ఇద్దరిని చంపింది అది. చంపుతాడు. ఎవరైతే నిజాం చైర్ కోసం కూడా ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు చచ్చిపోయినారు. అది కూడా చనిపోయారు. సంబంధం లేని కర్నూలు నవాబు చేతిలో. అండ్ కర్నూలు నవాబు వీళ్ళ వైపు ఉన్నాడు. ఓకే. సో ఆంగ్లేయులు. నవాబుని మొదటి నుంచి చెప్తున్నాం, వీళ్ళు ఏంటంటే ఎవరు తమ పరిపాలన తనకు చేసుకొని ఇస్తారో, స్వేచ్ఛనిస్తారో స్వేచ్ఛను తమ దోపిని కొన్నది వాళ్ళందరికీ ఉంటారు. వీళ్ళు ఏం లేదు, లాయాలిటీ అంటే ఏమి, దెర్ ఇస్ నో పర్మనెంట్ లాయాలిటీ ఎనీ వన్. ఉమ్. అంతే కదా. అవును. తమ మాట, తమ పాలన, తన దోపిడి జరిగినంత కాలం ఎవరైనా వాళ్ళకి ఓకే. అవును. అంతే కదా. సో ఆ తర్వాత నిజాంకి వచ్చింది సలాబత్ ఖాన్ కదా, సలాబత్ ఖాన్ అంటే ఇతను మళ్ళీ సలాబత్ ఖాన్ ఎవరు, నాసర్ జంగ్ తమ్ముడు, తమ్ముడు. అంటే ఉల్ ముల్క్ రెండో రెండో కొడుకు. కొడుకు. ఆ సలాబత్ ఖాన్ ఎవరు పెట్టారు, ఈ ఫ్రెంచ్ వాళ్ళే పెట్టింది. అవునులే. వీళ్ళే కదా ముజఫర్ జంగ్ని పెట్టిన తర్వాత సలాబత్ ఖాన్ తీసుకొచ్చారు. అవును. ఈ సలాబత్ ఖాన్ కూడా ఎవడన్నా చంపుతాడేమోని ఆ, ఆయనకు ఒక ఓఎస్డీని, సిఎస్1 చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని, ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని మనందరికీ బాగా తెలిసిన జనరల్ బుస్సీ, బుస్సీ. ఆహా. బూచోడు వస్తాడు తీసుకుపోతాడు అన్న పాట ఉన్న బుస్సీనే ఓకే. ఈ సలాబత్ ఖాన్ రక్షణ కోసం పెట్టారు. ఎందుకంటే అంతవరకు తనతో కలిసి ఉన్న కర్నూలులో చంపినారు కాబట్టి అవును. ఈయన ఎవడు చంపుతారని చెప్పి ఆయన రక్షణ కోసం ఈయన తీసుకొచ్చి పెట్టారు. ఓకే. ఈ బుస్సీనే బొబ్బిలి యుద్ధంలో అటు తాండ్ర. విజయనగరం రాజుల్ని తాండ్రపాపరాయుడు యుద్ధము మనకు తెలుసు, ఈ బుస్సీనే చేసింది అనమాట. ఓకే. సో చరిత్ర విజయనగరం మీదుగా హైదరాబాదు, బళ్ళారి, మైసూరు, ఆర్కాటు, మదురై, పాంచాలకురిచి, తిరువనవేలి, ఆ నుంచి మళ్ళీ సిలోన్ వరకు పోతుంది. ఆ. చరిత్ర ఇంత మార్గంలో తిరుగుతూ ఉంది. అది ఇంకొకటి ఇది జరిగిన తర్వాత ఇంకా ఫ్రెంచ్ వాళ్ళది పోయింది. ఇక్కడ అవును. మూడో కర్ణాటక యుద్ధం జరిగిన తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు పూర్తిగా తెలిసి తప్పుకొని పోయింది. ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీకి తిరుగులేకుండా పోయింది. ఓకే. మనం మాట్లాడుతున్న 1799 ఇంకో సిగ్నిఫికెన్స్ ఉంది. 99 కాదు. ఇక్కడ ఆర్కాటిడ్ వచ్చింది, కానీ అప్పటికే టిప్పు సుల్తాన్ అక్కడ అదే. పీక్ లో ఉన్నాడు. అవును. యుద్ధం కూడా భారీగా జరుగుతుంది. ఇతను 1799 వీరపాండ్య కట్టబొమ్మన్ 1799 అక్టోబర్ 10వ తారీఖు చనిపోతాడు. ఓకే. టిప్పు సుల్తాన్ 1799 మే 5వ తారీఖున చనిపోతాడు. ముందే చనిపోయింది. 5 మే 5 or 4 ఓకే. మేలో, ఉమ్. మే మొదటి వారంలో చనిపోతాడు. సో అక్కడ టిప్పు కూడా పవర్ఫుల్గా నువ్వు అవును. ముచ్చెమటలు పట్టించాడు కదా ఇలా. అవును. ఆ నుంచి మొదలుపెట్టి మన గుర్రం కొండ కానీ మొత్తం ఇలా తరిమినాడు కదా. అవును. మూడో యుద్ధంలో ఓడిపోతాడు, ఓకే. ఓడిపోయి చనిపోతాడు, యుద్ధంలో చనిపోతాడు. ఆ విధంగా ఈ మొత్తం ప్రాంతం కూడా తిరుగులేని ఆధిపత్యం వీళ్ళకి వచ్చేసింది. ఓకే. 1800 వచ్చేటప్పటికి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది సౌత్ ఇండియాలో బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అవును. సైనిక అయితే సహకార వీళ్ళు పద్ధతి వచ్చింది. ఊహించనిది ఇంకొక చిన్న విషయం ఒకటి జరిగింది. ఓకే. వీరేపండ్య కట్టబొమ్మన్ తమ్ముడు ఉమైద్ దొర ఆ, జైల్లో ఉన్నాడు. అవును. అతను ఎలా తప్పించుకున్నాడు, ఒక సంవత్సరం తర్వాత బయటకు వచ్చాడు. ఓకే. వచ్చి పాంచాల కురిచి కోటలోకి మళ్ళీ పోయాడు. 1801 ఆ మూగతనే. మూగతను. అతనికి సైన్యం శక్తి ఉందని చెప్పాను నేను, అవును. అతనికి ఫైటింగ్ ఎబిలిటీ ఉందని చెప్పాము. అతను పోయి దాన్ని మళ్ళీ పాలించడం మొదలు పెట్టాడు. అవును. అరే వీడు మళ్ళీ వచ్చాడు అనుకొని వీడు మళ్ళీ ఇంకొకరిని పంపాడు. మెక్కాలే వస్తాడు. ఒక 4-5 రోజులు వీళ్ళు మళ్ళీ యుద్ధం చేసి ఆ 4-5 రోజులు అతను బాగా ఢీ కొడతాడు అనమాట. అవును. యుద్ధం చేస్తారు, ఇంకా అతను మళ్ళీ పట్టుకుని ఆయన చంపుతారు. అవును. ఆ విధంగా వీరపాండ్య కట్టబొమ్మన్ చరిత్ర అవును. ఆయనతో ముగిసిపోలే, వాళ్ళ తమ్ముడు ఉమైద్ ఖాన్ మరణంతో ముగిసిపోయింది. ఓకే. ఉమైద్ ఖాన్ కనుక ఇంకొంతకాలం పరిపాలించుంటే కట్టబొమ్మన్ స్మృతులు, ఆయన పాలన ఇంకొంతకాలం అంటే ఆయన అవును. పేరుతో, ఆయన మనిషి లేకుండా ఉండేది. అవును. ఉమైద్ ఖాన్తో మర్చిపోయింది. ఆ ఇరిటేషన్, ఆ కోపము, ఆ పగతో వీళ్ళు ఏం చేశారంటే ఆ మొత్తాన్ని నేలమట్టం చేశారు. అవును. ఆ రాజప్రసాదం మొత్తాన్ని నేలమట్టం చేసి దున్నారు దాన్ని మళ్ళీ. ఓకే. పునాది రాళ్ళు కూడా లేకుండా. ఉమ్. మనం హంపి పైన ఎక్కడ పోయినా లోపల పునాది రాళ్ళు కనిపిస్తాయి, పై అవును. కనపడకపోయినా. అవును. ఇప్పుడు విజయదశమి మన హంపిలో చూసినప్పుడు అవును. ఆ కుటుంబం నిలబడి చూసే మండపం కనిపిస్తుంది, అవును. గుర్రపుశాల కనిపిస్తుంది, అవును. రాణి మహల్ కనిపిస్తుంది. ఇక్కడ అలాంటి ఏమీ కనపడకుండా పునాదులతో సహా తవ్వి దాని మీద ఆముదాల చెట్లు ఇచ్చారు. ఉమ్. అంత కక్ష పెట్టుకున్నారన్నమాట. దాన్ని మళ్ళీ తమిళనాడు 1974లో కరుణానిధి కోట అంటే స్మారక కోటలాగా కట్టేయడము. అది కరెక్ట్. అది మీకు అంటే మద్రాసు రాష్ట్రాన్ని తమిళనాడుగా మార్చాలని చెప్పి 1967 or 69 అనుకుంటాను ప్రాబబ్లీ, రాష్ట్ర పేరు మార్పిడి జరుగుతుంది. ఓకే. డిఎంకే అప్పుడు అధికారంలో ఉంటుంది. అన్నాదురై ఉంటారు. అన్నాదురై చనిపోయిన తర్వాత కరుణానిధి వస్తారు. ఓకే. మనం మాట్లాడిన శివాజీ గణేశన్ సినిమా కట్టబొమ్మని అనుకున్న సినిమా పేరు, ఉమ్. అది 1960లో రిలీజ్ అవుతుంది. అవును. సో వీళ్ళు ఏం చేశారంటే మన చరిత్ర మనం కాపాడుకోవాలనుకున్న కోణంలో ఓకే. 1974లో ఎక్కడైతే పాత కోట ఉందో ఉమ్. అక్కడ ఒక స్మారక కోటని మళ్ళీ తిరిగి కోటనే కట్టారు. అదే. ఇది స్మారక అంటే మౌనమెంట్ స్తూపాలు గీపాలు కాకుండా కోటనే కట్టారు. ఓకే. ఈ రోజు కూడా ఆ కోట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ 6 ఎకరాల్లో ఉంది. 6 ఎకరాల్లో ఉంది, బాగుంది. వాళ్ళు ఆ విధంగా వీరేపండ్య కట్టబొమ్మన స్మృతిని నిలబెట్టారు. నిలబెట్టుకున్నారు. అవును. ఆ తర్వాత అంటే తమిళనాడులో ఉన్న ఇంట్రెస్ట్
సెంథిల్ కుమార్ అని ఒక ఆయన రీసెర్చ్ చేశాడు. ఓకే. జానపద చరిత్ర కాదు అసలు చరిత్ర తీయాలని చెప్పి ఆయన కూడా రీసెర్చ్ చేసి ఒక థీసిస్ పెట్టాడు. అదే అట్లా ఆయన కొంతమంది టైటిల్ కూడా ద పాంచాల కురిచి బ్యాటిల్స్ Battles. 1792 to 99 అని టైటిల్ పెట్టారు. పెట్టారు అసలు. ఆ విధంగా కట్టబొమ్మల గురించి ఈ చరిత్ర కొనసాగించాం. ఆ. మనము అడిగే నీలో జోషింది చెప్పే నాలో జోషింది బికాస్ కట్టబొమ్మని చరిత్ర వాళ్ళు అవును. వస్తుంది. నిజంగా వీరోచిత పోరాటం అంటే కట్టబొమ్మని. Yeah. ఎక్కడో పాంచాల గురించి మనం ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే ఈ పాంచాల గురించి సెంథిల్ కుమార్ చేసిన గొప్ప పని ఏంటంటే అతను వెతికితే 1353 పేజెస్ డాక్యుమెంట్స్ ఉన్నాయంట. Hmm. మనకి ఎంత బ్రిటిష్ వాళ్ళని తిట్టుకున్నా కొట్టినా ఏం చేసినా కూడా మనల్ని ఎంత అనగదొక్కినా కూడా ఈ చరిత్రని 1353 పేజెస్ రికార్డ్ చేసిన బ్రిటిష్ వాళ్ళే అన్న తిరిగి. అది 1350 పేజెస్. అది Pages. చరిత్ర కాదు అది. ఆ రోజు జరిగిన ఆ ప్రాంతంలో ఉన్న దాన్ని వేశారు. ఆ కోటకు సంబంధించిన డిజైన్స్ మళ్ళీ ఊహాజనితంగా వేశారు. అవన్నీ వేశారు అది. సో వాళ్ళు మనము బ్రిటిష్ ప్రభుత్వాన్ని బ్రిటిష్ని మనం వ్యతిరేకిస్తామంటే మన స్వాతంత్రం కోసం వ్యతిరేకిస్తాం. అవును. వాళ్ళు చేసిన దోపిడీ వల్ల వ్యతిరేకిస్తాం. వాళ్ళు చేసిన అవమానాలు వ్యతిరేకిస్తాము. ఇది మొత్తం చేసినా కానీ డాక్యుమెంటేషన్ అనేది వాళ్ళు మొదటి నుంచి చేసుకుంటూ వచ్చారు. అవును. ల్యాండ్ సర్వే అనేది వాళ్ళు చేసిందే కదా. అవును. అంత మాత్రం వాళ్ళని గొప్పగా చేశారని చెప్పి అనడానికి లేదు. అవును. ఎందుకు మనం థామస్ మన్రోని మనము రెండు పార్షలు ఒక కోణంలో మన్రో మంచోడే, ఇదే భూమి మీద అవును. నీళ్ళు ఇచ్చాడు, బావులు తవ్విచ్చాడు, ఇదే భూమి మీద ప్రేమతో మిగిలిన వాళ్ళలాగా తను రిటైర్డ్ అయిపోయి ఇంగ్లాండ్ పోలేదు, వెళ్ళిపోలేదు. ఇక్కడే చనిపోతే గుర్తులు అనుకుంటా. అంత మాత్రం మన్రోని మనము ఏం చేయలేదు అంటే ఏమి అణచివేయలేదని చెప్పం కదా. వాళ్ళు మొత్తం భూమి సర్వే చేసుకొని శిస్తు వసూలు చేయడాన్ని దాన్ని రెగ్యులరైజ్ చేయడం కోసమే ఇదంతా చేస్తారు, డాక్యుమెంటేషన్ చేస్తూ వచ్చారు. ఓకే. సో జనరల్గా ఇప్పుడు చరిత్రలో తీసుకుంటే ఇంత గొప్ప వ్యక్తిని తమిళనాడు ప్రభుత్వం కొంత కాపాడుకున్నది. మనకి జనరల్గా ఉయ్యాలవ నరసింహారెడ్డి సినిమా వచ్చేంత వరకు సగం జనాలకు తెలుసు, కొందరికి రాయలసీమలో తెలిసింది జానపద గీతాల వల్ల వీటి వల్ల కానీ. బట్ వాళ్ళని గౌరవించుకున్నారు. ఇక్కడ తమిళ్ బేసిక్ అయితే అని చెప్తే తెలుగు అతను, తమిళ వాళ్ళు వాళ్ళకి తప్ప ఎవరిని దగ్గరికి రానిరంటారు. మరి ఇతని విషయంలో ఎందుకు వాళ్ళు ఆ రోజుకి తమిళ్ తెలుగు అన్న సమస్య లేదు. మదురై నాయకులందరూ కూడా తెలుగు వాళ్ళు కన్నడోళ్ళే కదా. అదే మనకు అది తెలుగు కన్నడ స్పష్టంగా చెప్పాలి. విజయనగర సామ్రాజ్యం నుంచి పోయిన బళ్ళారి ప్రాంతంలో బల్లాలు ఈ రోజు కూడా మెజారిటీ పీపుల్ తెలుగే మాట్లాడతారు. అవును. కాబట్టి తెలుగు తమిళ అని కదా, అది మొత్తం ఆ రాజ్యం వచ్చింది. రాజభాష స్థానిక భాష మధ్యలో పెద్ద వైరుధ్యం లేకపోయినా రెండు వేరు భాషలు ఉన్నాయి. అవును. ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ రోజు కూడా తెలుగు మాట్లాడతారు. అయితే వాళ్ళ తెలుగు ఏంటంటే కాలక్రమేణా మారిపోతూ మనకు పరాయీకరణ జరుగుతుంది. ఇప్పుడు మన అవును. తెలుగులో ఇంతకుముందు ఇంగ్లీష్ చదువురాని కావచ్చు. ఇంగ్లీష్ ఎట్లయితే వస్తూ ఉందో, కొంత ఉర్దూ తర్వాత ఇంగ్లీష్ ఎలా వస్తుందో అక్కడ తెలుగు తమిళ్ కలిసిపోతా ఉంది. అవును. అంతే. దాన్ని మనం అనివార్యంగా దాన్ని ఆపలేము. అది అనివార్యత అది. కాబట్టి అక్కడ భాషాపరమైన అంశం అనేది ఆ రోజుకి లేదు. అది నైస్ అన్న, మంచి డిస్కషన్. జనరల్గా ఎక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ తూత్తుకుడ అంటే దక్షిణ అంతే. వెళ్ళాం. అంత దూరం తెలుగు సామ్రాజ్యం, అందులో ఇక వీరుడు ఉన్నాడు. ఈవెన్ శివగిరి వాళ్ళు కూడా అంటే ఆ రోజే డచ్చి వాళ్ళతో కలుసుకొని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుని దే హ్యావ్ విజన్. బట్ అంత దాని విజన్ ని నేర్చుకునే క్యాబ్ దానికి లేదు. పతనం ఏంటంటే డచ్ వాళ్ళు పతనం కావడం దానికి కారణం. డచ్ వాళ్ళు గనక బలంగా నిలబడి ఉంటే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ కంపెనీ ఎంతకాలం ఎదురించి చూసి ఉండొచ్చు. వీరపాండ్యానికి డచ్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన స్థితి నిండొచ్చు అన్న. అగ్రిమెంట్ పెట్టుకున్నప్పుడు ఉన్నారు కదా. ఉన్నారు అంటే ఉన్నారు, యుద్ధంలో కానీ సాయం. అప్పుడు వాళ్ళు పతనం అయిపోయారు. పతనం అయిపోయారు. 1782లో ఎప్పుడైతే ట్రావెన్కోర్ ని వాళ్ళు కోల్పోయారో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఇంక వాళ్ళు స్టెప్ బ్యాక్. ఈవెన్ ఆ రకంగా చూసుకుంటే శివగిరి అతను కూడా సైలెంట్ అయినట్టే. అంతే, వీళ్ళిద్దరు చిన్న ఒకటే తంబి కదా. అంటారు అవును. అతను కూడా సైలెంట్ అయినట్టే కదా. వీళ్ళిద్దరు హ్యాండ్ ఇన్ హ్యాండే ఉన్నారు. ఎవరు కట్టబొమ్మను చిన్న తంబి. సో నిజంగా అది చరిత్ర గొప్పతనం అనొచ్చు, బలహీనత అనొచ్చు అన్న. ఎందుకంటే ఇక్కడ బలంగా పోరాడే వీరపాండ్యన్ ఉన్నాడు, ఈ బార్డర్ అవతల కర్ణాటక రాష్ట్రంలో టిప్పు సుల్తాన్ ఉన్నాడు. అరే మన ఇద్దరం కలిస్తే శత్రువుని జయించవచ్చు అనుకోకుండా వాళ్ళకొకరు సపోర్ట్ చేస్తూ వీళ్ళకొకరు సపోర్ట్ చేస్తూ అంతిమంగా దొంగలు ఊర్లు పంచుకునేది అనేసి సామెత. వాళ్ళిద్దరు కలవటానికి కావాల్సిన అవకాశం అనేది లేకుండా పోయింది. వాళ్ళిద్దరు గనక టిప్పు సుల్తాను గెలిచిన క్రమంలో చెన్నై దిగువకు వచ్చుంటే, జింజిన్ దాటి ఇంకా కిందికి వచ్చేసి ఉంటే కలుసుకునేదేమో తెలియదు. అవునులే. టిప్పు సుల్తాన్ స్థాయికి కట్టబొమ్మల స్థాయికి మధ్య చాలా పోలిక ఉండదు. ఉండదు. ఆయన చక్రవర్తి. ఆయన అదే ఇతను ఒక ప్రాంతానికి సంబంధించిన అతను కాబట్టి ఇతనితో చేయగలుగుతాడు అనేది ఉండదు. అవునవును.